నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. దేశంలో ప్రతి ఒక్కరూ పిఠాపురంలో జరిగే అభివృద్ధి కోసం చర్చించుకుంటున్నారు. ఒక రాజకీయ అనుభవం లేని కొత్తగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే మొదటి సంవత్సరంలో తన నియోజకవర్గ ప్రజలకు ఇంత అభివృద్ధి చేయగలడా అని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపడుతున్నారు. ఇక పిఠాపురంలో కనివిని ఎరుగని అభివృద్ధి చూసి నియోజకవర్గ ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో పోటీ చేయటం, అక్కడ గెలుపొందటం నిజంగా అక్కడి వారి అదృష్టమే అంటున్నారు. ఆ జిల్లాలో అనేక మంది ప్రజలు ఒకప్పుడు గెలిస్తే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటారా, ఇక్కడ ఏం చేస్తారో అని ప్రశ్నించిన అనేక మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. చిన్న స్థాయి సమస్య నుంచి ఆకాశమంత సమస్య అయినా తక్కువ సమయంలో పరిష్కరిస్తూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని అగ్రస్థానంలోకి తీసుకెళ్లిపోతున్నారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా వైసీపీని వ్యతిరేకిస్తూ పంచ్ డైలాగులతో ఎలక్షన్ ముందు ఒక సునామీ సృష్టించారు. ఎలక్షన్లో సైతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రికార్డు స్థాయిలో ఆ జిల్లాలో మంచి పట్టున్న మహిళా నేత వంగ గీతా విశ్వనాథ్ పై అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని మాత్రం జీవితంలో మర్చిపోలేను, ఈ నియోజకవర్గాన్ని దేశ స్థాయిలో నెంబర్ 1 గా నిలబెడతాను అంటూ పేర్కొన్న పవన్ కళ్యాణ్ అదే దిశగా ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధే పరమావధిగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టేస్తున్నారు. ఏడాది కాలంలోనే 308 కోట్లకు పైగా నిధులను పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించారు. విద్య, వైద్యం, మౌలిక వస్తువుల కల్పనతో పాటు పారిశుద్ధ్యం, సంపద సృష్టిపై దృష్టి సారించారు. పల్లె పండుగ ద్వారా పిఠాపురం పల్లెల్లో రహదారులకు కొత్త కల వచ్చింది. గ్రామ గ్రామాన్న సీసీ రోడ్లు, బీటీ రోడ్లతో ప్రజలకు రహదారి కష్టాలు తీరుతున్నాయి. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని 100 పడకల ప్రాంతీయ వైద్యశాలగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ హాస్టల్స్, వస్తువుల కల్పనకు శ్రీకారం చుట్టి విద్యార్థినుల్లో స్థైర్యం నింపారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వస్తువులు కల్పించారు. రికార్డు స్థాయిలో మినీ గోకులాల నిర్మాణంతో రైతులకు అండగా నిలిచారు. మహిళా స్వయం ఉపాధి లక్ష్యంగా టైలరింగ్లో శిక్షణ ఇప్పించడంతో పాటు కుట్టు మిషన్లు, రైతులకు తాడిపత్రులు, సబ్సిడీపై యంత్ర సామాగ్రిని అందజేశారు. పిఠాపురం ప్రాంతాన్ని ప్రత్యేక యూనిట్గా అభివృద్ధి చేసేందుకు వీలుగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. శాసనసభ్యుడిగా తన జీతాన్ని సైతం పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని చిన్నారుల సంరక్షణకు అందజేసి అవకాశమున్న ప్రతి రూపాయిని పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రగతికే వినియోగిస్తూ వచ్చారు. ఏడాది పాలనలో రాష్ట్రంలోనే అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో పిఠాపురం నియోజకవర్గాన్ని నిలిపారు. తొలి అడుగు అభివృద్ధితోనే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ శాసనసభ్యునిగా ఎన్నికైన అనంతరం ఆ నియోజకవర్గ ప్రజలు ఆయనతో కలిసి విజయోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అభివృద్ధిలోనే తాను కనబడాలని భావించారు. మొదటి అడుగుతోనే పిఠాపురం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గొల్లప్రోలు మండల పరిధిలో 5.52 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే సిఆర్ఎస్ నిధులను సమీకరించి పిఠాపురం అభివృద్ధికి జోడించారు. గొల్లప్రోలు తహసీల్దార్ భవనం, యూపీహెచ్సి ప్రహారీగూడ, సుద్దగడ్డ డ్రైన్పై 9.2 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆ బ్రిడ్జ్ ద్వారా 2200 కుటుంబాలకు ముంపు కష్టాలు తీరే ఏర్పాటు చేశారు. గొల్లప్రోలు ప్రజాపరిషత్ పాఠశాలలో తరగతి గదుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు మొదటి అడుగులోనే శ్రీకారం చుట్టారు. ఇక పారిశుద్ధ్య నిర్వహణతో పాటు పిఠాపురం సుందరీకరణపై దృష్టి సారించి చెత్త నుంచి సంపద సృష్టి పైలట్ ప్రాజెక్టును ఇక్కడే ప్రారంభించారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపారు. నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంతం ఆటుపోట్లకు, కోతకు గురవుతూ సముద్ర గర్భంలో కలిసిపోతూ ఉంది. దీన్ని అరికట్టి తీర ప్రాంతాన్ని రక్షించుకునేందుకు అధునాతన జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. ఎన్నికల సందర్భంగా ఉప్పాడ తీర ప్రాంత కోతకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రెండవసారి నియోజకవర్గ పర్యటనలోని కోత నివారణకు జాతీయ స్థాయి నిపుణులను
పిలిపించి కోతకు గల కారణాలు, నివారణ చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేశారు. ట్రేటా ప్యాడ్ల సహాయంతో ఉప్పాడలో సముద్రపు కోత నుంచి తీర గ్రామాల విముక్తికి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. పిఠాపురం సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించే విధంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసేలా కృషి చేశారు. దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల అధ్యయనంతో పాటు నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఇది పనిచేయనుంది. ప్రత్యేక అధికారులను నియమించి మరీ ఎప్పటికప్పుడు పిఠాపురం ప్రగతి, పురోగతిపై పవన్ కళ్యాణ్ సమీక్షిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పరిపాలన ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా 308 కోట్లతో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు జనసేన పార్టీ ప్రకటించింది. నిజానికి రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. పిఠాపురంలో అతిపెద్ద ఆసుపత్రి అభివృద్ధి, నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల నిర్మాణం, వాటి అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణం, ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డు అభివృద్ధి, కాకినాడ ప్రాంతంలో స్కూల్స్, రహదారులు ఇలా దాదాపుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి చేసినట్లుగా అక్కడి ప్రజలు స్వయంగా పేర్కొంటున్నారు.